హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ వెల్లుల్లి కారం చాలా టేస్టీగా వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ముందుగా కాకరకాయలు ఇలా పల్చగా చక్రాల కింద కోసుకోవాలి. గింజ ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు. దాంట్లో కొంచెం సాల్ట్ చిటికెడు పసుపు వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇవి కలిపేసుకుని పక్కన ఒక గంట పెట్టుకోవాలి. అలా కలుపుకుని పెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న చేదంతా పోతుంది. చేదు తింటే చాలా మంచిది. కొంచెం మంది చేదుకి ఇష్టపడరు కాబట్టి అలా గంట పోయిన తర్వాత ఇలా మనం పిండేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్లో చేదు కూడా పోతుంది. ఇలా మొత్తం అన్ని పీసులు పిండేసుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం మంది కాకరకాయ చేదు ఉంటే ఇష్టపడరండి. చేదు ఎంతో మంచిది. ఆ విషయం తెలియక కొంచెం మంది తినరు. కాకరకాయ చాలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఇదివరకు నేను ఒక రకం పెట్టాను, ఇప్పుడు ఇంకో రకం అండి. ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా నచ్చింది నాకు. మొత్తం కాకరకాయలు అయితే పిండేసుకున్నాను. ఈ వాటర్ అయితే వచ్చింది. ఈ వాటర్ వంపేసి కాకరకాయ ముక్కలన్నీ ఇలా పిండేసుకుని పక్కన పెట్టుకున్నాను. అయితే స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ వీటెక్కిన తర్వాత కాకరకాయ ముక్కలు అవుతాయి అందులో డీప్ ఫ్రై కింద చేసేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ వేసుకోకండి, అంటే చేదంటూ దాంట్లోకి దిగిపోతుంది. మళ్ళీ కాకరకాయ వేపుతాం కదా, ఆయిల్లోకి అయితే దిగుతుంది. ఇలా అయితే వేపేసుకోవాలి. మనం చేసేటప్పుడు కర్రీ చేసినప్పుడు అంత వేగే టైం ఉండదండి. ఆల్రెడీ ఆయిల్లో వేపేసుకుంటున్నాం కాబట్టి ఇలా వేపేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకుందాం. మిగిలిన కాకరకాయ ముక్కలు కూడా మళ్ళీ అందులో వేసేసుకుని అలానే వేపుకోవాలి. అవి కూడా వేపేసుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. అదే నూనెలో కొన్ని ఉల్లిపాయలు వేసుకుని దోరగా ఇచ్చేయాలి. అవి దోరగా వేగిన తర్వాత మిక్సీ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత అయితే పేస్ట్ అయితే పెట్టుకోవాలండి. మిక్సీ బౌల్లోకి తీసేసుకున్నాను వేగిన ఉల్లిపాయలు. నేను ముందుగానే పల్లీలు వేయించుకున్నాను, నువ్వుపప్పు కూడా వేయించి పెట్టుకున్నాను. మన సరిపడన్ని పల్లీలు సరిపడంత నువ్వుపప్పు తీసుకుని వేసుకోవాలి. దాంట్లో 20 వెల్లుల్లిపాయలు రేకలండి, కొంచెం ధనియాలు, చిటికెడు పసుపు. మేమైతే కారం తక్కువ తింటాం, మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. సరిపడంత ఉప్పు, ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి కొంచెం ఇప్పుడు తగ్గించేసుకోవాలండి. ఏ పీస్ని కాకరకాయ ముక్కలు ఈ పీసులు అయితే ఇగో మనకి ఈ సైజు కోసుకుంటే తినేటప్పుడు అన్నం ముద్దలో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే చల్లారిన పేస్ట్ అయితే పెట్టేసానండి. ఈ పేస్టు మనం వేపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు చక్రాలకు అయితే లోపల అయితే పెట్టేసుకోవాలి. ఇలాగా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా అయితే ఆ పేస్ట్ అంతా చక్రాల్లో పెట్టేసుకోవాలి. చిన్న చిన్న చక్రాల్లోకి అవసరం లేదండి, పెద్ద చక్రాల్లో పెట్టేసుకుని మొత్తం అంతాని అలా పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఉందండి కర్రీ అయితే కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం అన్నీ అయితే పెట్టేసుకున్నాను. అదే కళాయిలో ఆయిల్ వేసుకుని అన్ని ముక్కలు అలా వేసేసుకోవాలి. అలా నూనెలో వేగుతుంటే మంచి కమ్మటి వాసన వస్తుందండి. స్మెల్ అయితే భలే ఉంది. ఇలా మొత్తం అన్ని పీసెస్ వేసేసుకున్నాను. వేసేసుకొని 10 నిమిషాలు మూత అయితే పెట్టేసుకోవాలండి కదపకుండా. తర్వాత మళ్ళీ మూత తీసుకున్న తర్వాత అడుగుది పైది అడుగుది కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. దగ్గరికి అయితే వచ్చేసింది. కొంచెం 10 నిమిషాల ముందు దింపే ముందు కరివేపాకు అయితే జల్లుకోవాలి. దీంట్లో కొత్తిమీర కూడా జల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదు, కరివేపాకు అయితే వేసుకున్నాను 10 నిమిషాల ముందు. మొత్తం అయితే దగ్గరికి వచ్చేసిందండి. ఆయిల్ అంతా ఇంకిపోయింది. వేరే గిన్నెలో తీసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడైతే వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటుంటే చాలా టేస్టీగా ఉందండి. ఎటువంటి మసాలాలు వేయలేని కర్రీ అండి ఇది.
చాలా టేస్టీగా ఉంది. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుంటుంటే లోట్లో లాలాజలం అయితే వచ్చేస్తుంది. నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఇందులో అర కేజీ కాకరకాయలు తెస్తే చిన్న గిన్నెడు కూర కూడా అవ్వలేదండి. మొత్తం అంతా ఊడ్చుకుని తినేశారు. అందరూ కూడా పెట్టారు. ఇంట్లో కాకరకాయ వండితే నేను మా పెద్దబాబు అయితే తింటాం. మా ఆయనగారు చిన్నబాబు అయితే తినరు. ఈసారి కూర వాళ్ళకు కూడా నచ్చిందంట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కానీ ఇటువంటి తప్పు చేయకండి. ఎక్కువ కాకరకాయలు తెచ్చుకుని ఈ కర్రీ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.